నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 19, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49 ఈరోజు తిథి నవమి మధ్యాహ్నం 2:41 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈ నక్షత్రం భరణి రాత్రి 12:35 వరకు. తదుపరి కృతికా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 11:11 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:38 నుంచి ఉదయం 8:30 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:08 నుంచి రాత్రి 9:37 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు భౌతిక వృద్ధి అంటే మీరు ఏ పని చేసినా అంటే ఎక్స్టర్నల్ గా మీరు ఏదైనా అప్లై చేసుకోవడం కానీ ఏదైనా కాలేజీకి వెళ్ళడం కానీ ఇలాంటి ప్రయత్నాలు విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలన్నా లేదా స్టార్టప్ కంపెనీలు పెట్టాలన్నా లేదా వేరే మార్పు చేర్పులు మీ స్థలంలో చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. వారి సలహా కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. అయితే పరిహారంగా ఏదైనా గుళ్ళో మీరు దీపదానం కనుక చేసినట్టయితే దీపదానంతో పాటుగా పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఒక తుండుగుడ్డ కావచ్చు, చీర కావచ్చు, పంచెల చాపు కావచ్చు, ఏదైనా మీ శక్తి అనుసారము దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఏ ప్రయత్నం చేసినా అనుకూలత సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే ఈ రోజు స్టార్ట్ చేయండి, సక్సెస్ సాధిస్తారు. అయితే ఆర్థికంగా మీకు కొత్త నూతన మార్గాలు కొత్తవి మీకు తెలుస్తాయి. ఇంతవరకు జాబ్ చేసిన వాళ్ళకి వేరే ఆఫర్స్ రావడము లేదంటే ఇంకొక రకమైన ఆదాయ మార్గాలు రావడము ఇలాగా మీకు ఆర్థిక సంబంధించిన ఆదాయ మార్గాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇక్కడ రుణాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజు రుణం కోసం చేయకండి. దీంతో పాటు ఆర్థిక లావాదేవీలు ఏవైనా చేయాలన్నా, ఒప్పందాలు చేయాలన్నా, సంతకాలు పెట్టాలన్నా ఈ ఒక్కరోజు ఆగి తదుపరికి ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నల్ల శనగలను శివాలయంలో ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. క్వాంటిటీ అనేది మీ యథాశక్తి. కేజీ పావు ఇచ్చుకుంటారా, 10 కేజీలు ఇచ్చుకుంటారా, అది మీ శక్తిని బట్టి ఉంటుంది. యథాశక్తి దానంగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎక్కువగా దోహదపడే అవకాశం ఉంది. క్షేత్ర దర్శనం కానీ దేవాలయ దర్శనం కానీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు చేస్తారు. మీరు ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతోంది. విద్యార్థులకు మీరు అనుకున్నది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ లేదా అంటే వేరే కాలేజెస్లోకి వెళ్ళడానికి కానీ మీరు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్నవి ఈరోజు తీరే అవకాశం కనబడుతోంది. చిన్న ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు ఈరోజు ఏమి కనిపించట్లేదు. ఏ ప్రయత్నం చేసినా కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న ప్రయత్నాలు ఏవైనా పనులు కానీ ఉంటే ఈ రోజు స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్టయితే కనుక ఉదయం పూట మీరు అనుకున్న కార్యము సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి.